సునాద స్వరము మే 28. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశ కాండము 30 మరి దేవుడు ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నీ పితరులకు నేను స్వాధీనపరిచిన దేశములో నిన్ను నేను చేరుస్తానని వారికి బయలుపరిచాడు. మరి దేవుడు ఎప్పుడైతే ఏ వాగ్దానాన్ని చేస్తాడో ఆ వాగ్దానంలో తన ప్రజలందరినీ కూడా ఆయన చేరుస్తాడు. అది నెరవేర్చే దేవుడు. మరి దాన్ని మనము స్వాధీనపరచుకునేలాగున ఆయన సహాయం చేస్తాడు. మరి మేలు చేస్తూ పితరుల కంటే గొప్పగా విస్తరింపచేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చినా, ఏ వాగ్దాన దేశం గురించి బయలుపరిచినా తప్పక ఆయన మనకు స్వాధీనపరుస్తాడు. అది ఒక ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహం కావచ్చు, కాలేజ్ అడ్మిషన్ కావచ్చు, మరి పరలోక రాజ్యంలో మనల్ని ప్రవేశపెట్టే విషయంలో అది ఇహమందైనా పరమందైనా మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదం ఏదైనా కూడా ఆయన మనకు దాన్ని స్వాధీనపరిచే దేవుడు. దాని విషయంలో మనకు సహాయం చేస్తాడు. మరి మార్గంలో ఎటువంటి ఆటంకములు ఉన్న శోధనలు, శత్రువులన్నీ కూడా తొలగించి మనల్ని నడిపించే దేవుడు. మన చేతి పనుల విషయంలో, గర్భఫలం విషయంలో, భూమి పంట అన్నిట్లో కూడా మేలగునట్టుగా నేను వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తూ ఆయన అనుసరించినప్పుడు మనకు మేలు చేయటయందు ఆనందించే దేవుడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ ఎంతోమంది విశ్వాస వీరుల గురించి, పితరుల గురించి మనం చదువుతాం. వాళ్ళందరూ కూడా మరి విశ్వాసంతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. మరి అదేవిధంగా మనము కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగున మరి శ్రేష్టమైన వాటిని మన కొరకు సిద్ధపరచానని దేవుడు బయలుపరిచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా యేసుక్రీస్తు ద్వారా మనం అన్నీ పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయన మనకి ఏ వాగ్దానం ఇచ్చినా ధైర్యంతో దాన్ని స్వాధీనపరచుకొని ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి వారి వాగ్దాన దేశంలో మీ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరిని తండ్రి వారసులుగా చేసుకొని మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.